దేశం ఉక్కు సంకెళ్ళు. రచన శ్రీ సింహప్రసాద్. ఉక్కు సంకెళ్ళు. తల్లి తన బిడ్డల్ని ఆకలితో కడుపు మానలేవదురా. ముప్పొద్దులా కష్టపడేవాడు ముప్పు రానీడు. మనకి దొరికేవి మనకు దొరుకుతాయి. ఎంత కట్టపడితే ఏం లాభం? అన్ని పిట్ట పరిగిలినాయి. హిల్స చేపలు ఎప్పుడు అవుతాయి? ఈ వ్యవసాయాలు ఇది వచ్చే కాలమేరా, ఈసరికి రావాల్సిందే. ఈ వ్యవసాయాలు కనుక వస్తే 4 డబ్బులు సంపాదించుకొని నీకు నా బిడ్డనిచ్చి లగ్గం చూద్దామని ఎదురు చూస్తున్నాను రా. సిగ్గుపడుతున్నావే, చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి తిరిగిన వాళ్ళే కదరా. లగ్గం అంటే సిగ్గు కదా మావా. లగ్గం అంటే సిగ్గు కాదురా, అదో పెద్ద బాధ్యతరా పిచ్చోడా. భార్య పిల్లల్ని పోషించడానికి ఎన్ని కష్టాలైనా పడాలి, 4 రాళ్ళు సంపాదించాలి. ఈ వ్యవహారం అంతా కట్టిపెట్టి ముందు ఏడగా బయలుదేరదాం పదా. ఓయ్ బోస్గా, ఏంటి రోయ్ అప్పుడు ఏటకెళ్తున్నావా? ఏట కాదే, మనకి మన పడవకి ఇవాళ బేరం వచ్చింది, షిప్ వచ్చిందంట కదా. మరి ఆ సరుకు తీసుకొని మనం రేవు కాడ వదలాలా, తెచ్చుకొని షిప్లో వేయాలా. ఆ బేరం వచ్చి డబ్బులు వస్తాయి కదా అని ఒప్పేసుకున్నాం. మరి లక్ష్మీ కటాక్షమన్నమాట. అరే నువ్వు ఒక చిన్న సాయం చేసి పెట్టాలరా నాకు. ఏం లేదురా, మా అమ్మకి ఒంట బాగోలేదు, ఎట్టాగుంటుందో ఏంటో. నేను మళ్ళీ వచ్చేప్పటికి మరి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కదా. ఈలోగా ఏటన్నా అయితే మరి నువ్వు చదువుకొని కొంచెం చూసుకోవాలి మా అమ్మని. అలాగే 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 అలాగే. ఏట్రా తొందర, ముందు గంగమ్మ తల్లికి దండ పెట్టుకో. అమ్మ గంగమ్మ తల్లి, నీకు కోటి దండాలమ్మా. నీ బిడ్డల తల్లి, మమ్మల్ని సల్లగా చూసి మమ్మల్ని దీవించు తల్లి. నీకు సాధకం బాగా ముదిరిపోయినాడు మావా. గంగమ్మైతే మాత్రం తయారుగా ఇట్టాడేంటి వచ్చి ఎటాడుతున్నాం, ఇన్ని సేవలు అనుకుంటున్నాం, ఆటి నమ్ముకొని బ్రతుకుతున్నాం. ఇందులో ఈ అమ్మ చేసే సాయం అవుతుంది. ఆ గంగమ్మ తల్లి మనకి ఆసరా, ఆధారం, తాడు, పొంగరం అన్నీ. ఆ తల్లి చల్లగా చూస్తేనే మనం చక్కగా బతుకుతాంరా. ఆ తల్లి కందాలు చేసిందనుకో వాడి మసి అయిపోతాంరా. రే దాన్ని పెట్టుకో. సమించు తల్లి, సమించు. నమస్కారం కదో తోడు మాట్లాడద్దు, నమస్కారం చేయాలంటే. దొరగారు ఏం చేస్తున్నారు? రండి సార్, రండి 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 రండి. ఎవరు మాట్లాడొద్దని చెప్పినా నమస్కారం అయిన తర్వాత నమస్కారం. మోన్షి, నో వన్ ఇస్ హియర్. ఎవరు లేరు కదా, నమస్కారం అంటావేంటి? అదా సార్, ఏం లేదు. ఘనత వహించిన దొరవారు మొట్టమొదటిసారిగా మా ఏరియాకి వచ్చినప్పుడు ఆ మాత్రం బిల్డప్ చేయకపోతే ఎలా సార్ దొరవారు కదా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వావ్, yes, వెరీ బ్యూటిఫుల్. సీనరీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. కూల్ ప్లేస్. యా, I love this river and this ambience. సార్, ఈ హుగ్లీ నది ఒక కలకత్తా వాసులకే కాదండి, బెంగాల్ ప్రజల మొత్తం జీవాధారం అండి, మహాతల్లండి. అసలు ఈ సార్, వాట్ ఈస్ దట్ సార్, యు ఆర్ వాకింగ్ ఫాస్ట్. నేను మీతో నడవలేకపోతున్నాను సార్. వాట్ ఈస్ యువర్ ఫాస్ట్ సార్? You know, సార్, మీ హెల్త్ బాగుండాలని మిమ్మల్ని మార్నింగ్ వాక్ తీసుకొచ్చాం. ఏసినట్టుంది, పొద్దునే లేచి నడుస్తూ లేచి నడుస్తూ వచ్చేసరికి నా తల ప్రాణం ఇక్కడికి టాక్ వచ్చి వాట్ ఆర్ యు మర్మరింగ్? నో మురుమురు సార్. అది ఆరోగ్యం గురించి మీరు నాకు చెప్పారు కదా, హెల్త్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇండియన్స్ కి ఏమీ తెలీదు, అన్కల్చర్డ్. మీది ఏనుగుల దేశం, పాముల్ని పూజించే ప్రదేశం.
మీకు మా కల్చర్ నేర్పిస్తాం, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం. మీరు జస్ట్ మమ్మల్ని ఫాలో అయితే చాలు, మిమ్మల్ని మీ బ్రతుకుల్ని కంప్లీట్ గా చేంజ్ చేసి పారేస్తాం. సార్ వదిలిపెట్టండి. కొత్త కొత్త ఆయుధాలతో సరికొత్త ప్రయోగాలతో మీరు రాజుల్ని జమీందార్ని హడలెట్టించారు సార్. అసలు మిమ్మల్ని తలుచుకోవాలంటేనే మా బెంగాలీ పిల్లలకి షవరింగ్ వచ్చే చూసి షవరింగ్ షవరింగ్ తెలుగులో వండుకు వీడికి అర్థమయ్యే చావదేమో. షూరింగ్ షూరింగ్ సార్. Why those people are so crazy? క్రేజీగా సార్, మా బెంగాలీ ప్రజలకి చేపలంటే మహా ఇష్టం. పైగా హిల్సా చేప దొరికిందని ఆనందపడుతున్నారు సార్. చాలా కాస్ట్లీ సార్ అది హిల్సా చేప. ఈ వ్యవసాయాలు పడ్డాయంటే ఇక మనకు డబ్బులు రా. వ్యవసాయం రాకుండా అవటం మొదలైపోయినదండి. మాకు 4 డబ్బులు చేతిలో కనపడేది ఈ కాలంలోనేనండి. దశ మారిపోతండి. చేతుల డబ్బులు గల్లు గల్లు కొంటాయి. పెళ్ళిళ్ళు సంబరాలు చేసుకుంటాము. ఆ ఫిష్ స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఏమిటి సార్? అసలు దుర్గామాత పూజకి ప్రతి ఇంట్లో కూడా హిల్సా చేప 2 కొంటారు. 2 కొంటారు. అంతెందుకు సార్, లక్ష్మీదేవి మనీ 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 లక్ష్మీదేవి పూజకైతే హిల్సా చేప కూర వండి నైవేద్యం పెడితే కానీ వాళ్ళ పూజ పూర్తి కాదని వాళ్ళ సెంటిమెంట్ సార్. సార్ డబ్బులు లేవనుకోండి, వాళ్ళు లేరా పెళ్ళాంగంలో పుస్తలేదా అమ్మేసి డబ్బులు పెట్టాలి. వాట్ పుస్తే? పుస్తే ఇలా మొహాలకి పుస్తలు ఉండి సార్ ఏం చెప్పాలి? ఐ మీన్ ఇన్ యువర్ పుస్తే వెడ్డింగ్ రింగ్. మీ మ్యారేజ్ లో వెడ్డింగ్ రింగ్ గోల్డ్, దిస్ ఈజ్ గోల్డ్, పుస్తే గోల్డ్ అమ్మేస్తారు, కొనేస్తారు. సార్ మీరు ఏమైనా చెప్పండి సార్, చాలా టేస్ట్గా ఉంటుంది. దీని దుంపదేగా హిల్సా చేప చూస్తుంటే తక్కువ కొరకారు అనిపిస్తుంది, కానీ తినలేదు సార్, చాలా కాస్ట్లీ. అంత టేస్టీగా ఉంటుందా? సార్ హిల్సాలు చేపలు లోకల్లా రారాజండి. అల్లంత దూరం నుంచి మా జమీందారులు దీని వాసన పసిగట్టి పనులను పురమాయిస్తారండి ఈ చేప కోసం. అట్ట బజార్లో అమ్మకం పెడితే చాలండి, ఎగరేసుకుపోతారండి. I see. సార్ Monshi, Sir. I want to taste that fish. అయిపోయి తీసుకో. కొంపలంటూ పోయి దొరగారికి చేప మీద కన్ను పడిందిరా ఇచ్చేసారు. ఇవ్వటానికి కుదరదండి. ఇది బోని చేపండి. మా అమ్మోరికి నైవేద్యం పెట్టుకొని దండం పెట్టుకోవాలండి. వార్తాండం నీ పిండం అదే దండం పిండం ఐ మీన్స్ ఏమి లేదు సార్. సీజన్లో కనుక మొట్టమొదటి చేపని అమ్మవారికి నైవేద్యం పెట్టిస్తే కానీ పూజ పూర్తి కాదని వాళ్ళ సెంటిమెంట్. ఎవరికి అమ్మరు తినరు కొనరు, అందుకే చేప ఇవ్వబడుతుంది. మళ్ళా వాళ్ళు వేసామనుకోండి హిల్సా పడితే అది మీకే. I don't want the trash. We are powerful than your rocky gods. Monshi, take that fish. చేప ఇచ్చేది ఇవ్వలేమని మా మావ చెప్తుంటే ఇప్పించుకోలేటనే మీకేమైనా చెవుడా? త్వరగా ముందు చెవుడో చూడు అట్లా వింటా తప్పైపోయిందని క్షమించమని చెప్పి ఇదిగో మీరు కనుక ఇలా చేస్తే మీరు ఉండరు, మీ చేప ఉండదు. నా మాట ఇచ్చి చేప ఇచ్చేట్రా. అన్ని తెలిసినోళ్ళు తమ పని అడ్డంగా మాట్లాడతారు. మేమేం తప్పు చేసామని, ఏం తప్పు చేయనప్పుడు తల ఉంచుకొని ఎందుకు మాట్లాడాలి? అంత ఈయన గారేమన్నా మా కన్నం పెడుతున్నాడా, ఆదరు కలిపి పెడుతున్నాడా, పెద్ద పెట్టుకోవాలా? Are you questioning me and my power? సార్ డౌన్ డౌన్ మీరు డౌన్ సార్. వాళ్ళు ఆల్రెడీ చదువు లేని వాడు సార్. లీవ్ చేయం సార్, లీవ్ చేయం ప్లీజ్. First let them give that fish. దొరగారు గుగ్గిలలాగా మండిపోతుందా దొరగారు? నా మాట నిశ్చయించరా, లేకపోతే మీరు గంగలో కలిసిపోయినట్టే. You bloody rascals! ఈ బెంగాల్ భూమి, ఇక్కడి సహజ వనరులన్నీ all belongs to the great East India Company. You know, we are the kings and you all are our slaves. మళ్ళీ హింసాలు పడితే మీ ఇంటికి తీసుకొచ్చి చెప్తామంటే మళ్ళీ పడితే తమకే అయ్యా. No! This is ours. ఈ రివర్ అందులోని ఫిష్ అంతా మాది. Monshi, take that. సార్ లీవ్ చేయం సార్. ఆఫ్టర్ ఆల్ ఫిష్ సార్, ఆఫ్టర్ ఆల్ ఫిష్. No! It's not a matter of fish. సార్ నా మాట కేర్ చేయలేదు.
My pride and prestige are at stake. నన్ను ధిక్కరిస్తే ఒక్క క్షణం కూడా సాధించను. నాకు వ్యతిరేకంగా ఒక్క గొంతు లేచిన, ఒక్క పిడికిని బిగించిన, ఒక్కడు నాకు ఎదురు తిరిగినా నా పూకాల కింద వేసి నలిపేస్తాను. నా వలుప లేకుండా చేస్తాను. Be careful. And I won't leave this matter here. I'm going to show my power tomorrow. Mercy, take the fish. అయ్యా మనల్ని కసి తీరన్నాడు. పట్టపగల మన సామని అడ్డుకపోయాడు. వాడికి ఎన్ని గుండెలు ఉన్నాయంటాం మావా? గుండెలు కాదురా, వాడి దగ్గర తుపాకి గుళ్ళు ఉందేరా పిచ్చోడా. ఇంకా ఏటో చేస్తానని ఫోన్లో పుసలు కొట్టుకుంటూ వెళ్ళాడు. నిజమే కక్కుతాడు, కాటే వేస్తాడు. నాకు భయంగా ఉందిరా. ఈ తెల్లవాళ్ళని నమ్మడానికి లేదురా. ఏమనగా ఈ రోజు నుంచి హుగ్లీ నదిలో చేపలు పట్టుట, పడవలు తిరుగుట నిషేధించబడినది. ఎవరైనా చేపలు పట్టుకోదలిచినా, పడవలు తిప్పుకోదలిచినా ప్రత్యేక రుసుముని గవర్నమెంట్ వారికి కట్టి తిప్పుకోవచ్చును. ఈ ఆజ్ఞలు ధిక్కరించిన వారు శిక్షార్హులగుదురు. ఇట్లు ఫిలిప్స్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ. అరే అల్లుడు, ఈ అలనాలుగు ఇల్సా చేపలు పడ్డాయి అనుకోరా. ఇక మన అదృష్టం చేతి నిండా డబ్బులే అనుకోరా. ఏంటి చేతిండా డబ్బులు హీరోలా గడిపోతున్నారు. గంగా నదిలోకి వెళ్ళడానికి వీళ్ళే దొరగారేమన్నా స్నానం చేస్తున్నారేమోరా, అందుకే మనల్ని ఆపినట్టున్నారు. ఎవరు లేరు కదండి. నేను ఇక్కడ ఉన్నాను కదండి. అరే త్వరగారు మీ ఫుడ్కి బ్రేక్ వేసారు. నిన్న మమ్మల్ని బూటు కాదని మా సేవ పట్టుకుపోయారుగా, ఇంకా కసి తీరలేదా స్వామి? ఏంట్రా పెద్ద మనిషి ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే నాకే సమాధానం చెప్తున్నావు నువ్వు? ఏంటండి అసలు ఏం చెప్తారండి మీరు? ఏం చేయడం లేదు. ఈ రోజు నుంచి మీకు గంగా నదిలో ప్రవేశం నిషేధిస్తాం. మీరు మా పంపేదో ముంచే వ్యవహారం చెప్తున్నట్టుంది. పంపముచ్చడంగా దొరగారే మిమ్మల్ని గంగా నదిలో ముంచేశాడు. ఈ రోజు నుంచి మీరు ఎవరు ఎప్పుడు ఎక్కడా చేపలు పట్టడానికి వీల్లేదు. దొరగారి ఆర్డర్. ఆ ముక్క చెప్పడానికి తమరెవరండి? నేను కాదండి చెప్పేది, మీరు దొరగారి ఆర్డర్. మీరు పిచ్చుకలేనా? మీ మీద బ్రహ్మాస్త్రం వదిలేశాడు. ఇక కొట్టుకుంటామండి, ఏం చేస్తాం? మా నెత్తిన ఇంత పెద్ద పిడిగేశారు ఏంటండి? మేమేం పాపం చేసాం? మీరు పుణ్యం చేసినా ఇలాంటి పిడుగులు మీ నెత్తి మీద ప్రతిరోజు పడుతూనే ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ప్రతిరోజు డబ్బులు గల్లు వినిపిస్తూ ఉండాలి. అందుకేగా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఇంకా దూరవారే సేవ పట్టుకుంటారా స్వామి? దూరం మోసుకోవాలా? దొరవారికి చేపలు పట్టుకునే కర్మ ఏమిటి? ఈ సేపల్లో బంగారం ఉందని ఎవరైనా చెప్పారా స్వామి? చేపలే బంగారం ఉందని చెప్పారు స్వామి. ఎటట ఇట్ట అర్థమైందా? ఏ విషయం అదేదో తొందరగా మాకు చెప్పండి స్వామి, ఈ ఆటకు ఆలస్యం అయిపోతుంది. ఏంట్రా ఊరు వాడవాడలా టంకు వేసి వినిపించావు. వినపడలేదా చెవుడా? సరే చెవుడికే సరి, కళ్ళైనా కనిపిస్తాయిగా. అక్కడ నోటీస్ బోర్డు పెట్టి అవి చదువుకోండి. మాకే చదువుతే ఇట ఎందుకుంటాం స్వామి? అంతేనా? కర్మ. మీకు చదువు రాదు, నాకు చదువుతూ చదవాలి చెప్పాలంతే. ఏం చేస్తాం? ఇదిగో జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి గంగా నది పరివాహక ప్రాంతంలో
జాలర్లు ఎవరు ఎప్పుడు చేపలు పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ జల రవాణాకి ఇబ్బంది కలుగుతున్నందున ఈ నిషిద్ధం విధించబడింది. ఇంకో కంగారు పడకండి. కాకపోతే త్వరవారు మీ మీద దారిపడి చిన్న వెసులుబాటు కల్పించారు ఎంత శివర్లో తేలుకోటి లాంటి తిరకాసు ఉండే ఉంటది శాంత ఇను మామ. తేలుకోటి లేదు, పాడు లేదు. మీరు ఈ రోజు తప్పకుండా చేపలు పట్టుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వం వారికి ప్రత్యేకమైన పన్ను చెల్లించాలి. అలా పన్ను చెల్లించకుండా మీరు చేపలు పట్టారనుకోండి, మీ వలలు పడవలు లాక్కోవడమే కాకుండా మీకు జరిమానా కూడా విధించబడుతుంది. ఇదా డిసైడ్ చేసుకుని చెప్పండి. ఇప్పటికే పిట్టలు కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టుంది మా బతుకులు. నిలువున కుదేలైపోతాం కదండి. ఆయన డబ్బులు కట్టి చేపలు పట్టుకోవడం ఏ జాలకి అయ్యే పని కాదండి. అంటే పని చేయండి, చేపలు పట్టుకోవడం మానేయండిరా. అంతే మానేయండి. మానేస్తే మా పిల్లలు ఏమైపోవాలండి? అలా తీసుకొని ఈ గంగలోకి సాగమంటారా? చెప్పండి. నన్ను అడిగితే ఏం లాభం చెప్పు. పైగా దేవుడు ఉన్నాడు, అడగండి, కనిపించదు. వీళ్ళని అడగండి, కనిపిస్తారు. కానీ కనికరం లేదు, జాలి లేదు. వీళ్ళకి ఏం చేయమంటారు? వాళ్ళకి మంచి సైడ్ ఉండవా? ఉచ్చ నీకు తెలియదా స్వామి? చదువుకున్నారుగా. చదువుకున్నవాడు కాబట్టి ఈ గంగా నది పరివాహక ప్రాంతంలో ప్రతిరోజు ఎంతమంది చేపలు పడుతున్నారు, చేపల వల్ల వచ్చే లాభాలు ఏమిటో మొత్తం గ్రహించేశారు. అయిపోయింది, కళ్ళు పచ్చబడిపోయాయి. అధ్యత వాళ్ళ పొట్ట నింపుకోవడానికి ఏం చేయమంటావు? మీ పొట్ట కొట్టడానికి సిద్ధపడ్డారా? నన్ను ఏం చేయమంటావు? నాకు మీ మీద జాలి ఉంది, ఏం చేయాలి చెప్పు. ఇలా మాయదారి చిత్తులతో మమ్మల్ని సాగు దెబ్బ పడుతున్నారు కదండి. నిన్ను మన తాత నుంచి కాదండి, మా తాత ముత్తాతల కాడి నుంచి ఈ గంగమ్మ తల్లిని ఈ ఆటని నమ్ముకొని బతుకుతున్నామండి. అయ్యా చదువుకున్నారు, తమరన్నా చెప్పండి. మమ్మల్ని అన్యాయం చేయొద్దని అలాగే చెప్పండి అయ్యా. సచ్చి మీ కడుపులు పడుతుందని. అయ్యా సచ్చి మీ కడుపులు పడుతుంది. నన్ను అడిగితే ఏం చేయమంటారు? నేను వాళ్ళ మోజేది నీళ్ళు తాగు బతుకుతున్నాను. నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని పోషించాలి. ఏం చేయాలి? అచ్చేత దొరలు ఏం చెప్తే చేయడం నా డ్యూటీ. అంటే కనీసం ఈ కట్టల నుంచి దాని మార్గం అన్నా చెప్పండి స్వామి. నీకు ఆల్రెడీ చెప్పేశాను కదా, నా చేతిలో లేదు, నా వల్ల కాదు అని చెప్పాను. ఊరుకోమా. ఈ నది ఈ చేపలు ఆ డబ్బ సమ్మేటి ఇక్కడ చేపలు అట్టుకొని బతకడం మనకి పుట్టుకతో వచ్చిన హక్కు. ఎవరి డొత్తా మేము చూస్తాం. మన మీద ఈల పొడి పెత్తనం ఇది. నువ్వు దిగువాలా? అగంట మీ గురించే చెప్తున్నా. దొరలతో వ్యవహారమే, కత్తి మీద సాగు చేయడం మంచిది కాదు. మీ గురించి నేను చెప్తున్నాను. వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాం. మీకు దండ పెట్టండి. మేము వెళ్ళమండి. ఇవాళ తాడో పేడో తెలుసుకుంటాం. దొరేందో ఆడు పీకేదేందో అది చూస్తాం. ఎంత దొరైతే మాత్రం మరి ఇంత అన్యాయమా? మా నోట్లో మట్టి పడతారా? కొరివితో తలగొట్టుకోవడం మంచిది కాదని చెప్తున్నాను. ఇదే కనుక మన దొరగారు విన్నారంటే మీ కొంప కొల్లేరైపోతుంది చెప్తున్నాను. అదే చూద్దాం. ఆర్డర్ని ధిక్కరిస్తారా? దొరగారి కాళ్ళ మీద పడి క్షమించండి వేడుకుంటా. అయ్యా వాళ్ళు మా శ్రాప నాటుపోయారు. ఇవాళ మా నోటి గడపూడు తాగేస్తున్నారు. తమలాంటి పెద్దోళ్ళకి ఇది ధర్మం కాదండి. మా వృత్తండి అడ్డుకోవడానికి తమరెవరు? Take those nets. సార్ నా మాట లేదు సార్. వాడు పొట్ట కొట్టుకొని మీరు దండం పెట్టారు. Fishing is banned. Trespasser will be punished. No mercy. Monshi, take those nets and burn them. నాకు ఇచ్చేసేయండి. మీకు కనపడినంత దూరం పోతామయ్యా. మా వాళ్ళు
మీరే మమ్మల్ని రక్షించాలి స్వామి. స్వామి దొర తోలు తెల్లన కానీ మనసు గొడ్డు నల్లన మమ్మల్ని బతుకుండగానే పీక తినేస్తున్నారు. మేము బతికేదాన్ని చూపండి స్వామి. కూడు తాగేశారు, ఉత్తు రాకున్నారు, కట్టుబట్టలతో నిలబడ్డాం స్వామి. ఒడ్డుకు పడ్డ చేపలు నచ్చినలా తగ్గు కొట్టున్నాం. మహిమలో వాళ్ళు తమరే మమ్మల్ని రక్షించాలి స్వామి. నాకు అన్నీ తెలుసు నాయన. నీది బ్రతుకు పోరాటం, ఆ కంపెనీ వారి సంపాదన. అయితే మా పని కాళ్ళని దీపమైన స్వామి. అంటే పొట్ట శాత పట్టుకొని వలస పోవాల్సిందేనా స్వామి? ఈ లోకం కొట్టుపోయిందా స్వామి? మా కోసం నిలబడే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేనా స్వామి? ఉన్నారు. మిమ్మల్ని రక్షించే శక్తి, మిమ్మల్ని కాపాడే యుక్తి ఒక్కరికి మాత్రమే ఉంది. ఎవరు స్వామి? రాణి రాస్మణీ దేవి. అమ్మ ఇదవరాలు కదా స్వామి. శూద్రురాలు కదా. జన్మన ఝాయితే శూద్ర. పుట్టుకతో అందరూ శూద్రులేరా? అయినా ఈ శూద్రులు ఆ అగ్రవర్ణాల తేడా మీ మనసులోనే ఉందిరా. అంతేందుకు మీరు పూజించే ముక్కోటి దేవతలు లేదురా. భగవద్గీత సృష్టికర్త భగవాన్ శ్రీకృష్ణుడు. పంచమవేద మహాభారతం రచించింది వ్యాసుడు. అలాగే రామాయణ రచన చేసింది వాల్మీకి. మీరంతా ఎవరురా? అగ్రకులాల వారు కాదురా. వీరంతా మహాజ్ఞానులు, మహాతపస్సులు. ఎవరైతే జ్ఞానాన్ని సంపాదిస్తారో వారే మహాజ్ఞాని. అలాగే రాణి రాస్మణీ దేవి జ్ఞాని, అసమాన ప్రజ్ఞావంతురాలు. సంస్కారానికి, సేవాగుణానికి, దాతృత్వానికి లింగ కుల మనోభేదాలు ఉండవురా. పేదల పట్ల నిలిచి పోరాడే శక్తి, దయాగుణము, సమానత్వము ఆమెలో మెండుగా ఉన్నాయిరా. ఆమెని శరణు వేడండిరా. ఒక ఆడది ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? రాణి రాస్మణీ దేవి సాధారణ సగటు మహిళ కాదురా. మంత్రాన్నంతో యంత్రాంగానే కడకడలాడించిన ధీమంతురాలురా. ఒక్క మాటలో చెప్పాలంటే శివాయిరా. అట్లాంటి గొప్ప మహిళ మమ్మల్ని మాట్లాడుతుందని స్వామి మాతో. మమ్మల్ని దివానం గేటు దాకా రానితుందా స్వామి? అది మీ సమస్య. రాణి రాస్మణీ దేవి ప్రతిరోజు ఉదయాన్నే ఈ గంగా పూజ చేయడం మన నిత్యకృత్యం. ఆ గంగా పూజ కోసం ఈ గంగలోటికే వస్తుందిరా. ఆమె పాదాలపై పడి శరణు వేడండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయా. హర హర మహాదేవ్. అదమ్మా జరిగిన సంగతి. అర్థమైంది. వారితో నేను మాట్లాడతాను. మీరు ఇక వెళ్ళండి. అట్టగే అమ్మ, అట్టగే. అట్టగే. పొలమా మోహన్ షేక్ సార్, ఫాలో మీ. ఓకే సార్, స్లో సార్, I'm unable to follow అమ్మ, you. అమ్మ, అదిగో. చిన్న అన్నంలో ఉచ్చబోసిన ఆ రాక్షసుల కొడుకు వస్తున్నాడమ్మా. తప్పు నాయన. వారు మనల్ని పాలిస్తున్న కంపెనీ దొరలు. అలా తూలనాడకూడదు. వాళ్ళు త్వరలైనా కానీ మాకు మాత్రం వాళ్ళు తొందరలేదమ్మా. మీరే మమ్మల్ని కాపాడాలి. మీ బాధ నాకు అర్థమైంది నాయన. నేను చూసుకుంటాను. కాసేపు మీరు అలా పక్కకి నిల్చోండి. వెళ్ళండి. అట్టగే అమ్మ. వస్తున్నా సార్, ప్లీజ్ సార్, స్లో సార్. కమాన్ సార్. మోహన్ షేక్ రాస్మణీ దేవి సార్, రాస్మణీ దేవి.
చేసిందా? నో. సెల్యూట్ చేసిందా? అతను మిమ్మల్ని కేర్ ఏంటి సార్? ఎందుకైనా మంచిది మీరు ఒకసారి విష్ చేసేయండి మేడం. నో. ముందు మేమే విష్ చేస్తే మా ప్రెస్టీజ్ ఈ గంగలో మిక్స్ అయిపోతుంది. ఈవిడ అక్కడు గవర్నర్ జనరల్ గారి సిస్టర్కి ఈడంగా భూమి దానా దత్తా చేశారు. పలుపడి పైన చాలా ఉంది సార్. ఎందుకైనా మంచిది ఓ పని అయిపోతుంది, మీరే విష్ చేసేది సార్. హలో రాస్మణి మేడం, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ ఫిలిప్స్. మార్నింగ్ వాక్ వచ్చారా లేక హిల్సా చేప కోసం వచ్చారా? మార్నింగ్ వాకే వచ్చాం. మీరేంటి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఏం చేస్తున్నారు? గంగా నదిని పూజించడానికి వచ్చారు. ఓహో, మీరు నేను అని రాలని పుట్టల్ని పాముల్ని పూజిస్తారు కదా. ఐ ఫర్గాట్. ప్రకృతి అణువణువులోనూ భగవంతుడిని చూస్తాం. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఈ పంచభూతాలను ప్రేమించడమే కాదు, పూజిస్తాం కూడా. సమస్త జీవరాశుల మనుగడకు అవే ఆధారభూతాలు కదా. Still you are in Stone Age. I pity you. మాది అత్యంత సనాతనమైన వేద సంస్కృతి. సర్వే జనా సుఖినో భవంతు అన్నదే మా ధర్మం, మా లక్ష్యం. మీరేమో స్వజనో సుఖినో భవంతు అనుకుంటూ భౌతిక సుఖాల కోసం వెంపర్లాడతారు. మా సంస్కృతి, సంప్రదాయం, సంస్కారం మీకు అర్థం కావులేండి. నీకు మా గురించి 1% కూడా తెలియదు. ఏదో ఒక రోజు ప్రపంచంలో మహా సామ్రాజ్యాన్ని ఈ బ్రిటిషర్సే స్థాపిస్తారు. ఈ భూమిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతారు. మీకంటే ముందే ఈ భూమిని పాలించిన ప్రభువులు, నవాబులు, మహారాజులు అందరూ కూడా ఈ భూమండలం అంతా తమ సొంతమే అనుకున్నారు. ఎప్పటికీ తామే సర్వాధిపతులమని గర్వంతో విర్రవీగి మీసాలు వెలేశారు. వారేది ఏమయ్యారు? ఎక్కడా కనిపించరే? మీకు ఇంకా అర్థం కావట్లేదు. ఈ భూమిని పరిపాలించే సత్తా ఓన్లీ బ్రిటిష్ బ్లాక్ కి మాత్రమే ఉంది. బాల్య వివాహానికి వ్యతిరేకమే కాకుండా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారిని సపోర్ట్ చేస్తోంది. పైగా ఇప్పుడు గవర్నర్ జనరల్ గారికి బహుభాగ్యత్వానికి వ్యతిరేకంగా కేసు కేసి సార్ చాలా తెలివిగా జాగ్రత్తగా డీల్ చేయండి సార్. ప్లీజ్ ప్లీజ్. అయ్యో ఏంటిది? వాట్ ఈస్ దిస్? నోటీస్. ఓ మీకు లీగల్ నాలెడ్జ్ లేదనుకుంటాను. మిస్టర్ ఫిలిప్స్, ప్రశ్న అంటే ఓ శతఘ్ని. అదంటే పాలకుల వెన్ను వణుకుతుందని తెలుసు, ప్రశ్నించే నాయకుల గొంతు నొక్కేయాలని చూస్తారని నాకు తెలుసు. అయినా ప్రశ్నించకుండా ఉండలేకపోతున్నాను. ఈ గంగా నదిలో చేపలు పట్టుకోవాలంటే మీకు ట్యాక్స్ కట్టాలా? ఎందుకు కట్టాలి? హిమాలయాల్లో పుట్టి ప్రవహించినంత మేర సస్యశ్యామలం చేస్తూ మా నాగరికత విలసిల్లడానికి కారణభూతమైన జీవనది మా గంగా నది. దీన్ని మీరేమైనా మీ లండన్ నుంచి తెచ్చారా? లేదే. పోనీ మీరేమైనా దీని ఇక్కడ తవ్వారా? లేదే. కనీసం ఈ నదిలో చేప పిల్లలైనా వేశారా? అది లేదే. నారు వేయలేదు, నీరు పొయ్యలేదు, అయినా పంట కోసుకోవడానికి సిద్ధమయ్యారు. ఎంత సిగ్గు చేయడం! నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను. ఓ సారీ. బాధ్యత గల పౌరురాలిగా మీ ఆర్డర్స్ని నేను గౌరవిస్తాను. మిస్టర్ ఫిలిప్స్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అది ఇప్పుడే ఇక్కడే అడగచ్చా లేక మీ కచేరీకి మా మున్షిని పంపాలా? No worries. No rules for you. But ఆ నోటీస్ గురించి అయితే నేనేం చేయలేను. I can do nothing. నో, ఇది పూర్తిగా నా పర్సనల్ పని. మీరు నాకు హెల్ప్ చేయాలి. మోన్షి, మీ రాస్మణి మేడంకి మా హెల్ప్ కావాలంట. ఎవరికి ఏ సాయం కావాలన్నా మా ఫాదర్ల వద్దకు రావాల్సిందే, చేతులు కట్టుకొని రిక్వెస్ట్ చేయాల్సిందే. ఓకే మేడం. అది సార్, మేడం గారు నేను ఇక్కడ ఉన్నానని పోతారమ్మా. అక్కర్లేదు, అవసరం నాది. బట్ మేము ఏది ఫ్రీగా చేయం. ఆ విషయం క్లియర్ గా చెప్పు మున్షి. అది మన మీ ఉచితాలు ప్రసాదాలు నాకు ఏమీ అక్కర్లేదు. అమ్మో. నాకు ఈ హుగ్లీ నదిలో ఓ 10 మైళ్ళు ఇజారాకి కావాలి. ఇజారా? లీజ్ సార్, లీజ్ ఇజారా. ఎంత ఇవ్వగలరు? 10,000.
వాట్ 260 మైల్స్ ఉన్న ఈ గంగా నదిలో ఆఫ్టర్ ఆల్ 10 మైల్స్కి 10,000 సిల్వర్ కాయిన్స్. ఎస్, ముందే ఇచ్చేస్తాను కూడా. వాట్ ఎ గ్రేట్ డీల్, వాట్ ఎ బిగ్ ఆఫర్ మున్షి. వండర్ఫుల్ ఆఫర్ సార్. సార్, ఈ ఆఫర్ వల్ల సార్ ఈస్ట్ ఇండియా కంపెనీ డబ్బులు పెరగడమే కాకుండా గవర్నర్ జనరల్ గారు మిమ్మల్ని ప్రమోట్ చేశారు సార్. డెఫినెట్గా సార్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్. ఓకే మేడం, మీరంటే మాకు చాలా గౌరవం, మీ మాట అంటే ఎంతో ఇష్టం. పైగా మీరు నోరు తెరిచి అడిగారు, సో మేము కైండ్ హార్ట్తో పరిశీలించాం. ఇంతకుముందు ఎవరికి లీజ్ ఇవ్వకపోయినా మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి వీఆర్ రెడీ టు గివ్. పీపుల్, మీరేదో ఆకాశాన్ని తెచ్చి వాళ్ళ చేతుల్లో పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ మిస్టర్ ఫిలిప్స్, మీ ఫేవర్కి చాలా ధన్యవాదాలు. ఆలస్యం అమృతం విషయం అన్నారు. మీరు వెంటనే అగ్రిమెంట్ తెప్పిస్తే నేను సంతకం చేసేసి డబ్బులు ఇచ్చేస్తాను. చూడండి, ఆ మీడియా బొజ్జు నుండి ఆ కనిపిస్తున్న చెట్టు వరకు మొత్తం నదిలో 10 మైళ్ళు అని స్పష్టంగా రాయండి ఇజారాలో. యూ నీడ్ నాట్ వరీ, ఇలాంటి విషయాల్లో మేము చాలా పర్ఫెక్ట్గా ఉంటాం. చాలా థ్యాంక్స్. 1 minute. నాయన ఇలా రండి. చూడండి, ఇప్పుడు మన బెంగాల్ రాష్ట్రం అంతా ఈస్ట్ ఇండియా కంపెనీ వారి పాలనలో ఉంది. మీరు నేనే కాదు, మన జనమంతా కూడా సర్కారు వారి ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించాలి. దీనికి ఎలాంటి మినహాయింపు లేదు కాబట్టి నేను మీకు ఎలాంటి సహాయము చేయలేను. అందుకని మీరు ఈ రోజు నుంచి ఈ నదిలో చేపలు పట్టద్దు. అంతేకాదు, అసలు ఈ నది వైపే తొంగి చూడద్దు. వేరే వృత్తులను వెతుక్కోండి, తెలిసిందా? మీతో డీల్ కుదుర్చుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓ నమస్కారం. దాసు, పద. You poor people, you know one thing? Sir. ఎప్పటికైనా ఈ జమీందారులు మేము ఒక్కటే. Get lost! Get out! మున్షి, రాణి రాస్మణిది తెలివైన జమీందారుని. ఆమెను నా బుట్టలో ఎలా పడేశానో చూసావా? పంజా చూపి భయపెట్టే శివంగిని పెట్ యానిమల్ని చేశాను. దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ బ్రిటిష్. బట్ యూనో, ఈ లీజ్కి 5,000 ఇస్తానా కూడా నేను ఒప్పుకునేవాడిని. పోర్ ఉమెన్ 10,000 విసిరేసింది. ఒక మాట చెప్తున్నా, ఆవిడకి పోస్టు లావాదేవీలు లీగల్ పాయింట్ మొత్తం తెలుసని ప్రజలు చెప్పుకుంటుంటే నేను విన్నాను సార్. దుర్గామాత మీద ఉంటూ నాకు తెలియదు. నీకు సీక్రెట్ చెప్పనా? ఆమె అన్ని డీటెయిల్స్ అడిగింది కానీ ఒక్క పాయింట్ మర్చిపోయింది. ఏంటి సార్ అది? వాట్ ఇస్ దట్? లీజ్ ఎంత కాలానికి అని ఆమె అడగలేదు. నేను కూడా ఆ పాయింట్లో సైలెంట్గా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఏడాదికి 10,000 అని లీజ్ అగ్రిమెంట్లో రాయించి మీ మేడంని అడ్డంగా బిగించేస్తాను. నా ఉచ్చులోంచి బయటపడలేక గిల్ల 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 కొట్టుకుంటుంది మీ రాణి రాస్మణి. పాదరసంలాగా ఉంది సార్, అందుకే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి తెచ్చినట్లేదు. త్యాగరాజు గారు గుర్తు అవే అవే ఇది చూడు, ఇక్కడ నీకు నది ఒడ్డున పెద్ద చెట్టు కనిపిస్తుంది చూడు. అవునమ్మా. అక్కడక్కడ కనిపిస్తుందా? ఈ గొలుసుని ఆ చెట్టు కట్టాలి. తర్వాత నది అవతల వైపు ఇంకో పెద్ద చెట్టు కనిపిస్తుంది చూడు, అది వదులుగా అక్కడ. అదే కదమ్మా. ఈ గొలుసు రెండో వైపు ఆ చెట్టుకు కట్టాలి. అర్థమైందా? నదికి అడ్డంగా గొలుసులు కట్టాలి, అంతే కదండి? అంతే. మీలో ఎవరు వెళ్తారు? నేను వెళ్తానండి. ఇది నాకు కొత్త ఏం కాదండి, చిన్నప్పటి నుంచి ఇందులో మునిగి తెలియని వాళ్ళు. ఇప్పుడే నా పడవలు వెళ్ళి సీట్కెళ్ళి కట్టేసి వచ్చేస్తానండి. అలాగే నాయన, జాగ్రత్త.
ఎండ బాగా ముదిరిపోనాదమ్మా. కాసింతసేపు ఈ నీళ్ళ కూసో తల్లి. మీ వాడు గట్టివాడేనే, చెప్పిన పని చెప్పినట్టు చక్కచక్క చేసుకుంటూ పోతున్నాడు. పుట్టినప్పటి నుంచి మా బతుకులన్నీ ఈ గంగమ్మ తల్లితోనే ముడిపడి ఉన్నాయి కనుక తల్లి. ఈ తెల్లదొరలు వచ్చి మా నోట్లో మట్టి కొట్టారు కానీ ఈ హింసాల కాలంలో 4 డబ్బులు వెనకేసుకొని నా బిడ్డకి లగ్నం చేద్దాం అనుకుంది. అంతా తల్లకిందుకు అయిపోయినాను. బాధపడుకున్నాయన దుర్గమ్మ తల్లి అందరినీ తప్పకుండా పట్టుకున్న చెయ్యి తమరే ఈడిచేశారు. ఇంకా దుర్గమ్మ తల్లి మాత్రం ఏడ్చేస్తారు తల్లి. ఆకలి తెలిసిన వాళ్ళకే మా కడుపు మంట గురించి, పేదోళ్ళ కన్నీళ్ళ గురించి తెలుస్తాయి. పెట్టి పుట్టిన మా రాజు తమరికి మా గోడు గోస ఏం తెలుస్తాయి తల్లి? లేదు నాయన, మీ జమీందార్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఈ స్థితిలో ఉన్నాను. కానీ నేను పేద కుటుంబం నుండి వచ్చిందాన్ని. ఈ చేతి వేళ్ళు కూడా పేదరికపు కన్నీళ్లతో తడిసినవే. ఎవరు నడిచి వచ్చిన దానిని మర్చిపోకూడదు. మా నాన్నగారి పేరు హరే కృష్ణ విశ్వాస్. మాది కోన గ్రామంలోని నిరుపేద కుటుంబం. మా నాన్నగారు జమీందార్ గారి దగ్గర పనిచేస్తూ ఎంతో కష్టపడి మా కుటుంబాన్ని పోషించేవారు. ఆ రోజు పండుగ. ఊరంతా దుర్గాదేవికి పూజలు చేసి పిండి వంటలు చేసుకొని సంతోషంగా భోజనం చేస్తున్నారు. మేమేమో ఆకలితో అలమటిస్తున్నాం. నాన్న వస్తారు, అన్నం తెస్తారు. అమ్మ ఊరిస్తూ చెప్తుంటే ఆశగా ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర నిల్చున్నాం. నాన్న వచ్చారు, బుట్ట నిండా అన్నం తెచ్చారు. ఆనందంగా వెళ్ళి తినేద్దాం అనుకునే లోపే జమీందారు మనుషులు వచ్చి చెయ్యని నేరాన్ని మోపి మా నాన్నను చాలా బాధారు. బుట్టలో ఉన్న అన్నం అంతా చెల్లా చెదురు చేసేశారు. మేమంతా గొల్లు అన్నాం. అప్పుడు మా నాన్న తన ఒంటి మీద ఉన్న దెబ్బలు కూడా లెక్క చేయకుండా బిడ్డలు ఆకలితో అల్లాడుతున్నారే, ముందు వాళ్ళ కడుపులు నింపవే అని మొత్తుకున్నారు. అప్పుడు మేము చెల్లా చెదరైపోయిన అన్నమంతా పోగేశాం. అమ్మ అన్నమంతా శుభ్రంగా నీటితో కడిగి ముద్దలు చేసి మా చేతుల్లో పెట్టింది. ఆవురావురమంటూ ఆవుగా తినేసాం. అమృతంలా అనిపించింది. అప్పుడు మా నాన్న మా తల నిమురుతూ, ఆకలితో ఉన్న కడుపులు ఆలోచించలేవు, అన్నం పెట్టే చేతులు గొప్పవి, వాళ్ళే దేవుళ్ళు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, మీరు భవిష్యత్తులో అందరి ఆకలి తీర్చే బనారస్ అన్నపూర్ణలు కావాలి అని చెప్పారు. ఆ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మారు మోగుతూనే ఉన్నాయి నాయన, మారు మోగుతూనే ఉన్నాయి. క్షమించు తల్లి, ఏదో నాకు తెలియక నోటుకొచ్చినట్టు వాగాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. పర్వాలేదు నాయన. దాసు వచ్చావా? అటువైపు కూడా నేను చెప్పినట్టు గొలుసులు కట్టించావా? బ్రహ్మాండంగా కట్టించానమ్మా. ఇంకా వాటిని బ్రహ్మదేవుడు కూడా పెంచలేడు. చాలా మంచి పని చేసావు. అవ్వ రాణమ్మ తల్లి, నాకు తెలియక అడుగుతా, ఈ గొలుసులేంది నదికి అడ్డంగా కట్టడం ఏంటి? వీటిని చూస్తుంటే నాకేదో భయంగా ఉంది తల్లి. మేము పొలం మీద నుంచి పోయిన పట్టలేదు కదా అని. భయపడుకు నాయన, అంతా మన మంచికే జరుగుతుందనుకో. చూడండి, ఆ మీడియా బుర్జు నుండి అదిగో ఆ కనిపిస్తున్న పెద్ద చెట్టు వరకు ఈ నదీ భాగం మొత్తం 10 మైళ్ళు. దీన్ని నేను ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి 10,000 చెల్లించి ఇజారాకి తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఈ భాగం మొత్తం నాది, అంటే మీది. మీకోసమే నేను పని చేశాను నాయన. ఇక మీరు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. మీరు స్వేచ్ఛగా నదిలోకి వెళ్ళిపోవచ్చు, పడవల్లో వెళ్ళి వేటాడుకోవచ్చు, చేపలు పట్టుకోవచ్చు. ఎవరికి దమ్మిడి చెల్లించాల్సిన అవసరం లేదు. ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకోలేదు. అమ్మా తల్లి, నిన్ను మా ఇళ్ళవేపుగా కొలుసుకుంటాం తల్లి.
ఆ శ్మశానం అఘోర స్వామి చెప్పినట్టు మీ గురించి అప్పుడే మాకు మొత్తం అర్థమైపోయినదమ్మా. మీరు మామూలు మనిషి కాదు తల్లి, సాక్షాత్తు ఆ దుర్గమాతే తల్లి, ఆ దుర్గమాతే. నాయనా, మీరు మొక్కాల్సింది నాకు కాదు, మీరు నేను మనందరం మొక్కాల్సింది పరమ పావన గంగా నదీమ తల్లికి. మీరే సమస్త జీవులకు జీవనాధారం. జలమే జవం, జీవం, చైతన్యం, సర్వస్వం. నాయనా, ఇక మీరు వలలు తీసుకోండి, పడవలు నదిలో దింపండి, గంగమ్మ తల్లికి మొక్కి చేపలు పట్టుకోండి, వెళ్ళండి. అలాగేనమ్మా, దండాలు తల్లి. రాణి మాతాకి జై, రాణి మాతాకి జై, రాణి మాతాకి జై. చూసావా, వాళ్ళంతా సంబరంగా పాటలు పాడుకుంటూ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ ఆనందం చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. శ్రమైక జీవన సౌందర్యం అంటే ఇదే కదా. అవునమ్మా, ఒడ్డున పడి ఊపిరాలక గిలగిల కొట్టుకుంటున్నటువంటి చేప అమాంతంగా నీటిలో పడితే ఎంత ఆనందంగా ఉంటుందో వాళ్ళంత ఆనందంగా ఉన్నారట. వాళ్ళలో ఉల్లాసం ఉడకలు వేస్తుంది. ఇదంతా మీ చలవే తల్లి. నీరే ఆ బెస్తలకు, ఈ చేపలకు ప్రాణాధారం. అమ్మా, ఈ గొలుసుల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? అవి గొలుసులు కాదు దాసు, సంకెళ్ళు, ఉక్కు సంకెళ్ళు. బ్రిటిష్ దొర ఫిలిప్స్ చేతికి నేను వేసిన ఉక్కు సంకెళ్ళు. అధికార మదంతో పేదల కడుపు కొట్టే ఆ రాబందుల చేతికి నేను వేసిన ఉక్కు సంకెళ్ళు. 2 రోజులాగు, నేను ఈ పని ఎందుకు చేశానో నీకే అర్థమవుతుంది. నా దెబ్బకి, నేను బిగించిన ఉచ్చుకి ఆ ఫిలిప్స్ దొర ఎలా గిల్ల 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 కొట్టుకుంటాడో నువ్వే చూద్దుగా. ఇక్కడ ఓ మై గాడ్, నదిలో గొలుసులేంటి? ప్రవహించే నదికి ఆ సంఖ్యలో వేశారు. మీ కంటికి అవి సంఖ్యలుగా కనిపిస్తున్నాయా? అవి సంఖ్యలు కాకపోతే మరేమిటి? జస్ట్ గొలుసులు. అదే చెప్తున్నాను. నదికి అడ్డంగా గొలుసులు కట్టడం వల్ల మేము ఎక్స్పోర్ట్ చేయాల్సిన మెటీరియల్, ఇంపోర్ట్ చేయాల్సిన మెటీరియల్ మా షిప్స్లో ఎక్కడికక్కడే ఆగిపోయింది. ఇంగ్లాండ్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. నదిని గొలుసులతో బంధించింది ఎవరు? బంధించడాలు, బానిసల్ని చేసుకోవడాలు నీకు వెన్నతో పెట్టిన విద్య. మా సంస్కృతి అది ఎన్నటికీ కానే కాదు. మరి దీన్నేమంటారు? మా సరిహద్దుల్ని సూచించే హద్దులు. 10 మైల్స్ మీకు ఇచ్చామని లీజ్ అగ్రిమెంట్ లో ఇన్ రిటర్న్ రాసి ఇచ్చాం కదా, మళ్ళీ ఏంటి పిచ్చి పని? మా జాగ్రత్తలో మేముండద్దు. ఇలా నదికి అడ్డంగా సంఖ్యలు వేయమని అగ్రిమెంట్ లో రాసి ఉందా? లేదే. మా వ్యక్తిగత ఆస్తిని పరిరక్షించుకోవడానికి తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అగ్రిమెంట్ లో ఉంది కదా, అదే కదా నేను చేశాను. You daddy! Mind your language, Mr. Phillips. Cut those chains! మేడం, చదవాలి అయిపోయింది, పని అయిపోయింది బాబు, ఆయాసం వచ్చేస్తుంది. అమ్మ 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 అమ్మాయి లేదండి, లేదండి సార్. ఆ మీడియా బొచ్చు దగ్గర ఉక్కు సంఖ్యలు గొలుసులు వేసేసారు. జల దిగ్బంధం అయిపోయింది సార్. చూడండి, మన పొలంలో ఓడలు మొత్తం జల దిగ్బంధాలు అయిపోయాయి సార్. హాహాకారాలు చేస్తున్నారు. కొంపలు అంటుకుపోయాయి సార్. ఏమైనా చేయాలి సార్, కొంపలు అంటుకుపోతున్నాయి. అమ్మో 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 గొలుసులు. My God! మేడం, దిస్ ఇస్ టూ మచ్. మీరు వెంటనే ఆ గొలుసులు తీసేసి ట్రాఫిక్ సజావుగా సాగేలా చేయండి. తీయడానికి వెయ్యలేదు మేడం, సరే, తీయలేను. మీకు 10 మైల్స్ రాసి ఇచ్చినంత మాత్రాన మా బోట్స్ అండ్ షిప్స్ రివర్ లో అడ్డుకునే హక్కు, అధికారం మీకు లేదు. ఇది చట్టరీత్యా నేరం. మీ పైన లీగల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓ, ఏ చట్టంలోని ఏ క్లాజు ప్రకారం నా మీద చర్యలు తీసుకుంటారో కాస్త వివరిస్తారా దొరగారు? అయిపోయింది సార్. గోవిందా గోవిందా, అప్పుడే చెప్పాను. లీగల్ పాయింట్ మొత్తం వాడికి తెలిసినట్టే మీరు నమ్మలేదు, వినిపించుకోలేదు మేడం, ఈ విషయం గవర్నర్ జనరల్ దృష్టికి వెళ్ళక ముందే ఆ సంఖ్యలను తొలగించండి. ఇట్స్ మై ఆర్డర్. ఆయనే స్వయంగా వచ్చి అర్థించినా తీయను.
అది నా ఆస్తి, అది నా హక్కు. నా హక్కులేంటో కాంట్రాక్ట్ యాక్ట్ లో స్పష్టంగా ఉంది. అమ్మా మీకు దండం పెట్టాను. హక్కులు గిక్కులు తర్వాత ఆలోచించుకోవద్దు. జల దిగ్బంధం నుంచి రక్షించండి అమ్మా. మీకు దండం పెట్టారమ్మా, దండం పెట్టారమ్మా. సుఖదేవా, సుఖదేవా, ఒరే సుఖదేవా. ఏంటి పెద్దయ్యా, ఏంటి వచ్చినాం? సిప్పు వచ్చిందటగా మా బోస్ గారు సరుకు తీర్చుకొస్తానని పడవేసుకెళ్ళి 3 రోజులు ఇప్పటిదాకా ఆ లపాసా లేదురా. అలా అమ్మ మంచాలు పడింది, పగలు రేయి ఆయన్నే కలవరిస్తుంది. నీకు ఆనాడు చాలా తెలిసిందిరా. మా అమ్మ కోట్లో బాగాలేదని బోసుగాడు నాకు చెప్పే వెళ్ళాడులే. వెళ్ళిన పడవలన్నీ అల్లదిగో ఆ శివరికి వచ్చి నిలిచిపోయినాయి. వచ్చేటలే పెద్దయ్యా. పడవలేందుకు నిలిచిపోయినారా? ఇదిగో ఆ త్వరగానే ఆర్డర్ వేశారు. మన నావలు నదిలో తిరగకూడదంట, చేపల ఏట అసలే చేయకూడదంట. ద్వారా పడవలు తిరగకపోతే మా కడుపులు ఎట్లా నిండుతాయి? ఏటకెళ్ళి చేపలు పెట్టకపోతే మా పువ్వు పెట్ట దొరుకుతుందారా? ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. మీ రాణి గారే నదికి అడ్డంగా గొలుసులు కట్టారు. అమ్మా అలా గొలుసులు కట్టేస్తే పడవలు ఎట్లా నడుస్తాయమ్మా? చూడండి పెద్దయినా, ఇందులో నా తప్పేమీ లేదు. నదిలో ఈ 10 మైళ్ళు నాకు ఇజారాగా ఇచ్చారా దొరగారు. అమ్మమ్మమ్మ, ఇజారా ఇచ్చినంత మాత్రాన జల దిగ్బంధం చేయమని ఎవరైనా చెప్పారా? మా బోసుగాడు వచ్చేటట్టు చూడండి అమ్మా. ఒరే మీరైనా చూడండి మా బోసుగాడు వచ్చేటట్టు. బాబా మా బోసుగాడు వచ్చేటట్టు. దొరా దొరా మా బోసుగాడు వచ్చేటట్టు చూడండి రా, చూడండి రా, చెప్పరా. విన్నారు కదా మేడం, ఇప్పటికైనా గొలుసులు తీయించండి. అది మీకు మంచిది, మాకు మంచిదమ్మా. చూడండి మున్షీజీ, లీజు ప్రకారం ఈ 10 మైళ్ళు నా వ్యక్తిగత ఆస్తి. దీనికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు జాగ్రత్తలు తీసుకునే అధికారం నాకుంది. అరే ఇప్పటికిప్పుడు నష్టం ఎలా వస్తుందమ్మా? ఎలా వస్తుందని అడుగుతున్నానమ్మా. ఎలా వస్తుందంటే, నదిలో మీ ఓడలు పడవలు అటు ఇటు తిరగడం వల్ల నా మత్స్య సంపద చెదిరిపోతుంది, చేపల వేటకు ఆటంకం కలుగుతుంది. దాన్ని నేను ఎలా సహిస్తాను? మీ పర్సనల్ బెనిఫిట్స్ వల్ల గవర్నమెంట్ కి ఆటంకం రాకూడదు. తక్షణమే ఆ గొలుసుల్ని తీయించండి. ఇట్స్ అన్ ఆర్డర్. మున్షి, కట్ దోస్ చైన్స్. అంతే సార్, ఎవరో చూస్తారు. ఎదుర్కొంటే వెళ్తున్నారు వాడికి. మీరు కానీ మీ దొరగారు కానీ నదిలో దిగాలంటే మమ్మల్ని దాటుకోగలం కదా. ఇక్కడ మేము ఇనప వాళ్ళ నిలబడ్డాం. ఎవరొచ్చారో రండి ముందుకి. ఈ కట్ట దాటిన ఆ గొలుసు మీద సయ్యేసిన జై గంగమ్మ తల్లి అంటే బాలిచ్చేత సావరంకులను ముందుకు రండి. బస్తీ మీద సవాల్. మా దేవత దివాణం నుంచి దిగొచ్చి మా కోసం 10,000 ఎడం చేతం మీ ముఖాన్ని విసిరికొచ్చింది. మాకు రక్షణ కంచె కట్టింది. దాన్ని కానీ ఎవడైనా తీయాలని చూశాడో చూస్తే ఊరుకోం కాక ఊరుకోం. ఎవడొచ్చారో రండి ముందుకు ఆవిడందరూ చూసుకుని ఎగురుతున్నారు. ఎందుకైనా మంచి శాంతియుత మార్గం ఆలోచించండి. మీకు దండ పెట్టంత ప్లీజ్ సార్. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. Go and cut those chains. ఆగండి, నేను మాట్లాడతాను. ఆగండి మున్షీజీ, ఆ చైన్ మీద ఎవరు చెయ్యేసినా ట్రెస్ పాస్ చేసినట్లు అవుతుంది. కొత్త కేసు మీ మెడకు చుట్టుకుంటుంది, జాగ్రత్త. కొత్త కేసు చుట్టుకుంటుందా? కొంపలు పోయే సార్. ముందు నువ్వు వెనకాల పోయి అడకత్తల్లో పోక చెక్కలాగా నలిగిపోయి మీరు చేసిన ఈ పాడు నీతికి సార్ ఆవిడ మనకు ఉక్కు సంఖ్యను బిగించింది. ఇప్పటికైనా నా మాట మీ శాంతియుత మార్గం ఆలోచించారు సార్. మీరు పట్టు విడవకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముందు మీ కాళ్ళ కింద భూమి కదిలిపోకుండా చూసుకోండి మిస్టర్ ఫిలిప్. After all, Indian woman, are you threatening me? No, it's not a threatening, Mr. Phillips. రాబోయే తుఫాను గురించి ముందస్తు హెచ్చరిక మాత్రమే. Madam, you are crossing your limits. You are insulting our British government. No, ఇది మా ఆత్మవిశ్వాసం. ఆ పైన మా పక్షాన ఉంది ధర్మం. కేసు ఫ్యాక్ట్స్ చెప్తాను, వినండి. సొంత ఆస్తిని
ఆస్తిని రక్షించుకునే హక్కు సొంతదారుడికే ఉంటుందని మీ బ్రిటిష్ ప్రభుత్వమే పల్లబుద్ధి మరీ చెప్తోంది. మీరు ఇలాగే రంకెలేస్తే నా ఆస్తిని రక్షించుకోవడానికి అడ్డొస్తున్నారు, ఆటంకం కలిగిస్తున్నారని మీ మీదే మీ లండన్ కోర్టులోనే కేసేస్తారు. కోర్టు తీర్పు వచ్చే వరకు అటు ఇటు సంఖ్యలు తీయను. అప్పుడు అటు ఇటు ట్రాఫిక్ స్తంభించిపోతుంది, జన రవాణా వాణిజ్యం నిలిచిపోతుంది. ఏంది నిలిచిపోతుందా? నా కొడుకు ఎలా వస్తాడమ్మా బాబు, నా కొడుకు ఎంత వస్తాడమ్మా? ఒరే ఒరే సుఖదేవా, ఒరే దాసు, నా కొడుకు వచ్చేటట్టు చూడండిరా బాబు. పేదలు కదిగిరించండి బాబు. అసలు మా ఆడిని చావు బతుకులో కదిగిరించంటారా? మీ కాళ్ళ ముసలాడు చచ్చిపోయాడు అనుకోండి, గవర్నమెంట్ జనరల్ గారికి తెలిసింది అనుకోండి, మన గొప్పలు కొల్లేరు అయిపోతారు, నన్ను అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. గొప్పలు అట్టుకు పోతాయి గవర్నమెంట్ జనరల్ గారికి తెలిసిందంటే. అమ్మో. మిస్టర్ ఫిలిప్స్, Yes, sir. what are you doing in India? There are all export and imported material. You rascal! What are you doing? I suspend you. Sorry, sir. You solve the problem immediately. Sorry, I'm receiving complaints against you. No, sir. I'll Bloody fellow! You solve the problem. I will solve the problem, sir. Sorry, sir. I will solve the problem. Yes, sir. I will solve the problem. Yes. I will solve the problem. సార్ I will solve the problem. సార్ మీరు ముందు చచ్చిపోయాడు చూడండి సార్, ఏంటో ఆలోచిస్తున్నాను. వెళ్ళండి. గవర్నమెంట్ చెప్పారు. Okay. I'm sorry, madam. I'm taking back my words. I'm extremely sorry for my rude behavior. ఇట్స్ ఓకే. పరివర్తనను మేము ఎప్పుడూ స్వాగతిస్తాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నందుకు సంతోషం. లీజ్ అగ్రిమెంట్ రద్దు చేసుకుందామా? సారీ, కుదరదు, నేను ఒప్పుకోను. నాకు తెలియకుండా, నాతో డిస్కస్ చేయకుండా ఏడాదికి 10,000 లీజు అని చివరిలో మార్చి మరీ రాశారుగా. ఎలాగో 10,000 ఇచ్చాను కాబట్టి ఏడాది కాలం పూర్తయ్యే వరకు మీరు ఎదురు చూడక తప్పదు. బాయ్ మిస్టర్ ఫిలిప్స్. రాసు పద. Madam, I'm sorry. You are amazing, brilliant, great. మీలాంటి లేడీని నేను ఇంగ్లాండ్లో కూడా చూడలేదు. I appreciate you and your guts. మీకు ఇంత ధైర్యం, సాహసం, తెలివితేటలు ఎలా వచ్చాయో I still cannot understand. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు మిస్టర్ ఫిలిప్స్. మీ నాగరికత ఇంకా పురుడు పోసుకోక మునిపే ఎన్నో వేల ఏళ్ల క్రితం మొలకెత్తి మొగ్గ తొడిగి పుష్పించిన మా వేద విజ్ఞానం, మా సంస్కృతి నన్నిలా తీర్చిదిద్దాయి. First time in my life I am bowing in front of an Indian woman. I salute you and your heritage. Madam, please, ఆ సంఖ్యలు తీయించరా? కానీ ఒక షరతు. దాసు, నోటీస్. మీరు మా జాలర్ల స్వేచ్ఛా జీవనానికి వేసిన ఉక్కు సంఖ్యలు తొలగించాలి. మా జాలర్లు ఎటువంటి పన్నుల గోలా లేకుండా స్వేచ్ఛగా చేపలు పట్టుకోవడానికి మీరు అనుమతించాలి. ఓకే రశ్మణి మేడం, మీరే గెలిచారు. గంగా నదిలో చేపలు పట్టడం నిషేధిస్తూ మేము ఇచ్చిన జీవోని బ్యాక్ తీసుకుంటున్నాం. ఇక గంగా నదిలో చేపలు పట్టడానికి ఏ ట్యాక్స్ కట్టనక్కర్లేదని సుఖదేవ, ముందు మీరు
రాణమ్మ తల్లికి రాణమ్మ తల్లికి మేడం మీరు ఇచ్చిన 10,000 సిల్వర్ కాయిన్స్ కూడా రిటర్న్ ఇచ్చేస్తాను. అగ్రిమెంట్ని రద్దు చేసుకుందామా? అగ్రిమెంట్ పేపర్స్ నేను కూడా మన మధ్య ఉన్న లీజు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాను. కానీ దీన్ని మనసులో పెట్టుకొని మీరు మరో దుష్కార్యానికి తెర తీయరు కదా? No, not at all. Thank you very much, madam. Oh, namaskaram. Monshi, follow me. 1 minute, Mr. Phillips. Yes? ఇందాకేమన్నారు? ఆఫ్టర్ ఆల్ ఇండియన్నా, ఆఫ్టర్ ఆల్ ఆడగాన్నా? అది ఏదో తెలియకుండా. తెలుసుకోండి, ఈ భారత నారీ శక్తిని ఎప్పుడూ చులకన చేసి చూడకండి. ఈ భరత భూమి మీద పుట్టిన ప్రతి స్త్రీ కనకదుర్గా స్వరూపమే. అవసరమైతే అపర కాళీమాతలవుతారు, శత్రువుల్ని సంహరించే సత్యభామలవుతారు. వీర నారి రాణి రుద్రమ జన్మించిన పుణ్య భూమి ఇది. ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి చలిపించిన కథన రంగమిది. ఇక్కడ పుట్టిన ఏ మహిళ అబల కాదు. భారత నారీ శక్తిని చులకన చేసి చూడకండి, నా భారత శక్తిని అవమానించకండి. మేరా భారత్ మహాన్, వందే మాతరం. ఇది మహతి క్రియేషన్స్ హైదరాబాద్ వారి సమర్పణ. ఉక్కు సంకెళ్ళు. అలాగే ఆడపడుచుల ఆచరణని మా ముఖ్య అతిథి గారిని శ్రీజాకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్క 2 నిమిషాల్లో సభా కార్యక్రమం.